నవరాత్రులలో 9 రోజులు 9 అలంకారాలు. కానీ పదో రోజు అది అంతం కాదు, ఆరంభం. విజయానికి ఆరంభం. ఆ రోజు అమ్మవారు ఎవరిని సంహరించింది? ఆ రాక్షసుడి కథేంటి? ఆ విజయానికి ప్రతీకగా మనం పెట్టాల్సిన నైవేద్యం ఏంటి? తెలుసుకుందాం పదండి. లోకాలను గడగడలాడించాడు మహిషాసురుడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో దేవతలను, మనుషులను హింసించాడు. శ్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం లేదని గర్వంతో విర్రవీగాడు. దేవతలంతా త్రిమూర్తుల వద్దకు పరిగెత్తారు. అప్పుడు ఆ త్రిమూర్తుల తేజస్సు నుంచి, సకల దేవతల శక్తుల నుంచి ఒక మహాశక్తి ఉద్భవించింది. ఆమె దుర్గామాత. శివుడి త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం, ఇలా ప్రతి దేవుడు తమ ఆయుధాలను అమ్మకు సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. ఆ రూపం చూసి మహిషాసురుడు మొదట నవ్వాడు. ఒక అబల నన్నేం చేయగలదని. కానీ ఆ తర్వాత మొదలైంది అసలైన యుద్ధం. 9 రోజుల పాటు సాగిన ఆ భీకర సంగ్రామంలో మహిషాసురుడి మాయలన్నింటినీ చిత్తు చేస్తూ 10వ రోజున త్రిశూలంతో ఆ దుర్మార్గుడి గుండెల్లో గుచ్చి లోకాలకు విముక్తి కలిగించింది. అందుకే అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. అమ్మవారికి పులిహోర, గారెలు నైవేద్యంగా పెడతారు. ఈ నైవేద్యం మన జీవితంలోని చెడుపై మనం సాధించిన విజయానికి సంకేతం. మరిన్ని ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.